హరి ఓం సర్వేభ్యః సంస్కృత అభ్యాసాయ స్వాగతం. ఇవాళ కొన్ని క్రియాపదాలు చెప్పుకుందాము. ఇదివరకు కొన్ని చెప్పాను. పఠతి, లిఖతి, గాయతి, వదతి, క్రీడతి, ఇలాగ చాలా చెప్పాము. ఇప్పుడు మరికొన్ని చెప్పుకుందాము. మార్జయతి, మార్జయతి అంటే తుడవడం. వాక్యాలు కూడా కొన్ని చూద్దాము. సేవిక గృహం మార్జయతి, సేవిక గృహం మార్జయతి. బహువచనంలో చెప్పాలంటే సేవికాః గృహం మార్జయంతి, తుడుస్తున్నారు. అహం గృహం మార్జయామి. వయం, అయితే మేము అందరం, ఎక్కువ మంది అయితే వయం గృహం మార్జయామః. తర్వాత నిందతి, నిందతి అంటే నిందించడం. దుష్టః సజ్జనాన్ నిందతి, దుష్టః చెడ్డవాడు మంచివాళ్ళని నిందిస్తున్నాడు. సజ్జనాన్ అంటే సజ్జనులను. దుష్టాః సజ్జనాన్ నిందంతి, నిందిస్తున్నారు. తర్వాత గాయతి, గాయతి గాయంతి బహువచనం. లఘు బాలకః బహు సమ్యక్ గీతం గాయతి. లఘు బాలకః, బాలిక ఏదైనా చెప్పుకోవచ్చు. బహు సమ్యక్ గీతం గాయతి. బాలాః ఉత్సాహేన గాయంతి, బాలాః ఉత్సాహేన గాయంతి. తర్వాత శక్నోతి, శక్నోతి శక్నువంతి. ఏషా బాలిక గాతుం శక్నోతి అంటే పాడడానికి పాడగలదు అన్నమాట. గాతుం శక్నోతి. బాలికాః గాతుం శక్నువంతి, శక్నువంతి శక్నోతి అంటే గలను, నేను చేయగలను. అహం గృహకార్యం కర్తుం శక్నోమి. తర్వాత సించతి, సించతి అంటే జల్లడం. గృహిణి గృహం పురతః జలం సించతి. గృహిణి గృహం పురతః ఇంటి ముందు, గృహం పురతః పురతః జలం సించతి. గృహిణ్యః బహువచనం. గృహిణ్యః గృహం పురతః జలం సించంతి. తర్వాత పతతి, పతంతి, పతతి పడ్డం. వృక్షాత్ ఫలం పతతి. వృక్షేభ్యః ఫలాని పతంతి. వృక్షేభ్యః అంటే వృక్షాల నుండి బహువచనం. వృక్షేభ్యః ఫలాని పతంతి. తర్వాత కరోతి, కరోతి కుర్వంతి. కరోమి కుర్మః. రజకః వస్త్ర ప్రక్షాళనం కరోతి. రజకః వస్త్ర ప్రక్షాళనం కరోతి. రజకాః వస్త్ర ప్రక్షాళనం కుర్వంతి. కరోతి కుర్వంతి. రజకాః బహువచనం. అహం గృహాలంకారం కరోమి. అహం గృహాలంకారం కరోమి. వయం గృహాలంకారం కుర్మః. తర్వాత వదతి వదంతి. వదతి అంటే చెప్పడం. అర్చకః మంత్రం వదతి. అర్చకః మంత్రం వదతి. అర్చకాః మంత్రాణి వదంతి. అహం శ్లోకం వదామి. వయం శ్లోకాః వదామః. అనంతరం అలసః. అలసః అంటే సోమరి. అలసః దుర్గుణం త్యజతి. అలసః అంటే సోమరి అవ్వచ్చు, తర్వాత కొంచెం మొద్దు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు అన్నమాట.
అలసహ. టయర్డ్ అయిపోయినా కూడా అలసహ అని అంటారు. అలసహ టయర్డ్. అలసహ దుర్గుణం త్యజతి అంటే చెడ్డ గుణం మానేసాడు. అలసాహ దుర్గుణాని త్యజంతి. తర్వాత ప్రేషయతి పంపించడం, ప్రేషయతి ప్రేషయతి ప్రేషయంతి. పిత పత్రం ప్రేషయతి తండ్రి పత్రం అంటే ఉత్తరం, పత్రం ప్రేషయతి ఉత్తరం పంపిస్తున్నాడు. మాత పుత్రం వసతి గృహం ప్రేషయతి. వసతి గృహం అంటే హాస్టల్, వసతి గృహం. మాతా పుత్రం, పుత్రం అంటే పుత్రుడిని, పుత్ర అంటే పుత్రుడు, పుత్రం పుత్రుడిని వసతి గృహం ప్రేషయతి హాస్టల్కి పంపిస్తోంది. అనంతరం ప్రేషయతి అదే పరివేషయతి. పరివేషణం అంటే వడ్డించడం. పరివేషయతి. మాత స్థాళికాయాం వ్యంజనం అన్నం చ పరివేషయతి. మాత స్థాళికాయాం. స్థాళికాయాం అంటే స్థాళిక అంటే పళ్ళెము, స్థాళికాయాం పళ్ళెమునందు, పళ్ళెంలో. వ్యంజనం, వ్యంజనం అంటే కూర, వ్యంజనం అన్నం చ పరివేషయతి అంటే మరియు అన్నమాట. ఇప్పుడు మనం ఎండ్ అంటాం కదా ఇంగ్లీష్లో, అలా అన్నమాట. కర్రీ అండ్ రైస్ అంటాం, ఇక్కడ అలా కాదు. చా అన్నది ఆఖరిని పెడతాం. చా అంటే మరియు అని అర్థం అన్నమాట. వ్యంజనం అన్నం చ పరివేషయతి. ఇవి ఇలా అలవాటు చేసుకోండి. ఇంకొన్ని క్రియాపదాలు మీకు ఏదైనా క్రియాపదం దీనికి ఏమంటారు అంటే మరి నాకు మెసేజ్లో పెట్టండి, పెడితే నేను వాటికి కూడా చెప్తాను. మీరు అలవాటు చేసుకోవాలి. సంస్కృతం పదాలు ఎంత వొకాబులరీ నేర్చుకుంటే మీరు అంత మాట్లాడడానికి వీలుగా ఉంటుంది. అధిక పదాని శబ్దాలు శబ్దాः ఆగచ్చతి చేత్ వక్తుం సులభం భవతి, వక్తుం శక్నుమः. అతः కించిత్ ప్రయత్నం కుర్వంతు. అధిక శబ్దాः అధిక పదాని अपि అభ్యాసం కుర్వంతు. न जानाति चेत् मम पृच्छन्तु, अहं वदामि. इदानीमहं समापयामि. पुनर्मिलामः. जयतु भारतं, जयतु संस्कृतम्.